హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ యొక్క సెకండ్ యూనిట్ యొక్క వీడియో నెంబర్ 6 అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. మనం ఈ వీడియోలో డైట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. డైట్ అంటున్నాం. డైట్ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో ఎలా ఫామ్ అయ్యాయి అంటే NPE 1986 యొక్క సజెషన్స్ మేరకు ఈ డైట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి అంటే ఫస్ట్ డైట్ వచ్చేసి 1987 అక్టోబర్లో ఫస్ట్ డైట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మ్యాక్సిమం డైట్స్ అన్నీ కూడా 1989 to 90 మధ్య ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఈ డైట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటైన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ. అసలు డైట్ యొక్క ఫుల్ ఫామ్లోనే ఉంటుంది చూడండి, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సేమ్ SCRT అండ్ NCRT లాగే SCRT వచ్చేసి స్టేట్ లెవెల్, NCRT వచ్చేసి నేషనల్ లెవెల్, డైట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్. సేమ్ వీటిలాగే ఈ డైట్ అనేది కూడా ఫామ్ అవ్వడం జరిగింది. ఈ డైట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా. నెక్స్ట్ ఈ డైట్కి ప్రిన్సిపల్ ఉంటారు, ప్రిన్సిపలే హెడ్ అనమాట. ఈ ప్రిన్సిపల్ మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ద్వారాగా అపాయింట్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 13 గవర్నమెంట్ డైట్ కాలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఒక ట్రైబల్ డైట్ గవర్నమెంట్ కాలేజ్ అనేది కూడా ఫామ్ అవ్వటం జరిగింది. అది ఎక్కడ అంటే అరకు, వైజాగ్లో ఉన్న అరకు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఈ డైట్ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే సింపుల్, చాలా సింపుల్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైమరీ టీచర్స్ యొక్క ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అలాగే ప్రీ సర్వీస్ ట్రైనింగ్ గురించి ఈ డైట్ అనేది చూసుకుంటుంది. అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ డైటే చూసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ డైట్లో వచ్చేసి మనకి 7 డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫుల్ ఫామ్స్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఈ డైట్ వచ్చేసి పేపర్ 1 వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫుల్ ఫామ్స్ అయితే డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే PSTE అంటే ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. థర్డ్ వన్ DRU అంటే డిస్ట్రిక్ట్ రీసోర్స్ యూనిట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి IPFIC అంటే ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్, ఫీల్డ్ ఇంటరాక్షన్ అండ్ ఇన్నోవేషన్ కోఆర్డినేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి CMD అండ్ E కరికులం మెటీరియల్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ ET అంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. PM అంటే ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. సో ఇవి ఒకసారి ఫుల్ ఫామ్స్ అయితే చూసుకోండి, సరిపోతుంది. సో ఇవి వచ్చేసి మనకి డైట్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.